హాయ్ అండి, వన్ మోర్ మినీ వ్లాగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివగణేష్ 38 వ్లాగ్స్. మేమైతే నిమజ్జనం దగ్గరికి అయితే వెళ్తున్నాము. మాకైతే గణేశుడి దగ్గర నుండి అయితే పిలుపు వచ్చింది. ఎందుకంటే మేము ఈ పందిరి దగ్గరికి అయితే నేనైతే అసలు వెళ్ళలేదు. లాస్ట్ టైంలోనే ఆయన అయితే మమ్మల్ని పిలిపించుకున్నారు. నాన్న వాళ్ళు అయితే వెళ్ళారు కానీ నేనైతే వెళ్ళలేదు మాట. అనుకోకుండా అయితే వెళ్ళిపోయాము. ఒక 1 అవర్లో బయలుదేరుతుంది అని అనగా మా దగ్గరకు వచ్చి మమ్మల్ని పిలిచారు. నేను అమ్మ అయితే వెళ్ళాము. ఏం లేదండి, ఒక ఏ అడవిడి లేకుండా చాలా సింపుల్గా అయితే గణేశుడు అయితే వెళ్ళిపోతున్నారు. నాకైతే చాలా బాధగా అయితే అనిపించింది. ఈ గణేశుడు ఎక్కడ అంటే మా వీధిలో వినాయకుడి వారి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడైతే నిలబెట్టారన్నమాట. సో ఆ గణేశుడు మాట చాలా సింపుల్గా చిన్నపిల్లలే తీర్మార్ అన్నది కొడుతున్నారు. చూడండి ఎంత సింపుల్గా అయితే వెళ్ళామో. అలాగే దారిలో ప్రసాదం కూడా పంచిపెట్టారు. మేము వెళ్ళే దారిలో ఒక గణేశుడు వారి ఊరిగింపు అయితే కనిపించింది. వాళ్ళందరూ వైటే వేశారు. సో ఇక్కడైతే పులిహోర పంచి పెడుతున్నారు అన్నమాట. లడ్డు కూడా పెడతారు కదా, ఇంకా 9 days కూడానా, అంటే ఇక 9 daysకే తీస్తారు. ఆ లడ్డు కూడా ఇంక వేలం పాట వేయకుండా అది కూడా పంచుతున్నారు. మాకు ఊరిగింపు ఎదురైందని చెప్పాను కదా, వాళ్ళైతే శనగలు పెట్టారు. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలీదు. మా గణేష్ వారి దగ్గరికి వచ్చి ఇక్కడ తీర్మారు వాళ్ళు కొడుతూ ఉంటే వీళ్ళైతే డ్యాన్స్ వేశారు. నేనైతే చాలా నవ్వుకున్నాను. పాపం వాళ్ళు డీజే పెట్టుకున్నారు, పర్మిషన్ లేదంట. అంటే అక్కడ మీటింగ్ జరుగుతుంది పోలీసులు వాళ్ళది, అందుకే ఆఫ్ చేసేసారు. వాళ్ళు వచ్చి ఇంకా డ్యాన్స్ అయితే వేశారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నాకైతే మన హిందూస్లో నచ్చింది ఇదైతే చాలా బాగా ఇష్టం. అంటే ఎందుకంటే అందరం ఒకటేలాగా మనం ఫీల్ అవుతాము. ఎందుకంటే ఆ విగ్రహం ఈ విగ్రహం అని ఉండదు. ప్రతి దిక్కులకైతే మనం వెళ్ళి దండం పెట్టుకుంటాం. అలాగే మనకు తోచిన సహాయం కూడా మనం చేస్తాం అన్నమాట. నాకు ఇది ఒకటే బాగా నచ్చింది. వాళ్ళు ఎవరో కూడా తెలీదు, వచ్చి మేము తీసుకెళ్తున్న గణేశుడి దగ్గరికి వచ్చి వాళ్ళైతే డ్యాన్స్ వేయడం నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేశారన్నమాట. ఇలాగే చేయండి అమ్మ అని చెప్పేసి చాలా బాగా మాట్లాడారు. మేము ఇచ్చిన ప్రసాదం మొత్తం వాళ్ళు తిన్నారు. అదొకటి నాకు బాగా నచ్చింది. మేమైతే ఇంకా గోదావరి దగ్గరికి అయితే వచ్చాము. ఇక 9 daysకి చాలామంది అయితే క్రౌడ్ అయితే ఉంది. 9 days మనతో ఉండి ఒకేసారి ఆయన అలా పంపించడం అంటే ఎంతో బాధగా ఉంటుంది కదా. నేనైతే చాలా ఏడిచేస్తాను. మీలో కూడా ఇలాంటి వీక్నెస్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మా ఇంట్లో కూడా గణేష్ వారిని పెట్టుకున్నాం కదా, ఆ వ్లాగ్ అయితే నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ నిమజ్జనం చేసామాట. మీరు అనుకోవచ్చు ఏంటి ఇన్ని వీడియోస్ పెడుతుంది అని అనేసి అనుకోవచ్చు. మేమైతే ప్రతి దిక్కునికి వెళ్ళి పాల్గొంటాము. మాకు ఆ విగ్రహం ఈ విగ్రహం అని ఉండదు, మాకు అన్నీ ఒకటే మాట. మాకు తోచినంత వరకు మేమైతే పాల్గొంటాం అందులో. సో నెక్స్ట్ అయితే మా విగ్రహం అయితే ఉంటుంది, అది కూడా చూడండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.